హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఏపీ టెట్ మరియు డిఎస్సికి తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కదా, అయితే తెలుగు మెథడాలజీ నోట్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకి టెట్ సిలబస్ ఇచ్చారు కదా, తెలుగు మెథడాలజీకి ఫస్ట్ లెసన్ భాష మాతృభాష ఇచ్చారు. మాతృభాష బోధన లక్ష్యాలు అని ఇచ్చారు. మాతృభాష బోధన లక్ష్యాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అయితే మనకి వాడిచ్చిన లెసన్ ఎందులో ఉందో, 2016 టెక్స్ట్ బుక్లో ఉందో, 2019 టెక్స్ట్ బుక్లో ఉందో, ఎందులో ఉన్నా సరే ఆ టాపిక్ని మనం వెతికి చదవాల్సి ఉంటుంది. సో భాష మాతృభాష అనే టాపిక్ సంబంధించి మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో భాష, సమాజం, మాతృభాష, స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యత అనే లెసన్ ఉంది. సో ఆ లెసన్ అనేది చదవాల్సి ఉంటుంది. ఈ లెసన్ నోట్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మనసులోని భావాలను ధ్వనుల రూపంలో వ్యక్తం చేయగలిగే విధానమే భాష. భాష అనేది ఏంటి? మన మనసులో ఉన్న భావాలను సౌండ్స్ ద్వారా వ్యక్తం చేస్తాం, మనం మాటల ద్వారా వ్యక్తం చేస్తాం, అదే భాష అన్నమాట. నెక్స్ట్, భూమి మీద ఉన్న ప్రాణికోటిలో మానవుడిని మిగతా ప్రాణుల నుండి వేరు చేసే అంశం భాష. మిగతా జీవుల నుంచి వేరు చేసేది ఏంటి? మానవుడిని వేరు చేసేది ఏంటి? ప్రాణులందరినీ వేరు చేసేది భాష మాత్రమే. ఎందుకంటే మానవుడు భాష మాట్లాడగలుగుతాడు, భాష ఉపయోగించగలుగుతాడు, మిగతా ప్రాణులు ఉపయోగించలేవు. మనకి వాటికి ఇది భాష ఒకటే మాత్రమే తేడా అనమాట. భాష మాత్రమే తేడా. అలాగే మానవుడికి ఉన్న అమూల్యమైన శక్తి ఏంటి? భాష మాట్లాడగలగడం. అమూల్యమైన శక్తి ఏంటి మానవుడికి ఉన్నది? భాష మాట్లాడగలగడం. భాష్యతే ఇతి భాష అనగా భాషించబడేది భాష. భాషించబడేదే భాష అంటే భాష్యతే ఇతి భాష. నెక్స్ట్, భాష అనే పదం భాష్ అనే సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భాష అనే పదం భాష్ అనే సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది. అలాగే భాష వినిమయంలో రెండు అంశాలు ఉంటాయి. ఏంటవి? భావ వ్యక్తీకరణ, గ్రహణం. అంటే భావ వినిమయం జరగాలి. ఒక భావం అనేది రెండు వైపులా జరగాలి అంటే ఏం చేయాలి? ఒకటి వ్యక్తీకరించాలి. మనం వ్యక్తీకరిస్తాము, అవతల వాళ్ళు గ్రహిస్తారు. ఈ రెండే జరుగుతాయి ప్రతి దాంట్లో కూడా. అయితే మాట్లాడతాం, లేకపోతే వింటాం, లేదా గ్రహిస్తాం, అంతే. భావ వ్యక్తీకరణ, భావగ్రహణ అనే రెండు అంశాలు భావ వినిమయంలో ఉంటాయి. నెక్స్ట్, భావ వ్యక్తియాం వాచి అనగా భావాలను మాటల రూపంలో వ్యక్తీకరించున్నది భాష. చూడండి, భావ వ్యక్తియం వాచి అంటే ఏంటి? మన భావాలను మాటల రూపంలో వ్యక్తీకరించడం, అదే భాష అన్నమాట. నెక్స్ట్, అర్థవంతమైన కంఠధ్వనుల సమాహారమే భాష. అర్థవంతమైన మన కంఠధ్వనుల శబ్దమే, వాటి సమాహారమే భాష అన్నమాట. నెక్స్ట్, జాషువా గారు భాష గురించి అన్నారు. ఏంటన్నారు? నరుడు నవ్వును, జంతువులు నవ్వవు అని అన్నారు. నరుడు నవ్వుతాడు, కానీ జంతువులు నవ్వవు కదా అని జాషువా గారు అన్నారు. నెక్స్ట్, పిత్ ఏమన్నారు? పిర్త్ గారు భాషను బహుముఖ వ్యవస్థగా పేర్కొన్నారు. భాషను బహుముఖ వ్యవస్థగా పేర్కొన్నది ఎవరు? పిర్త్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, బెంజమిన్ వార్ఫ్ ఏమన్నారు? భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని అందిస్తుంది. చూడండి, వార్ఫ్ ఏమన్నారు? వాస్తవిక జ్ఞానాన్ని కలుగజేస్తుంది. దేనికి? వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు భాష అనేది వాస్తవిక జ్ఞానాన్ని కలుగజేస్తుంది. వార్ఫ్ వాస్తవిక జ్ఞానం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జాన్ స్టూవర్ట్ మిల్ భాషను మేధస్సు ప్రసరించే కాంతిగా వర్ణించారు. భాషను మేధస్సు ప్రసరించే కాంతి. మిల్ ఏం చెప్పారు? మేధస్సు ప్రసరించే కాంతిగా వర్ణించారు భాషను. నెక్స్ట్, భాష ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం మరియు సమాజ గుర్తింపునకు భాష భావ వ్యక్తీకరణ అని చెప్పింది ఎడ్వర్డ్ సఫీర్. ఏం చెప్పారు ఈయన? ఒకసారి చదవండి. భాష ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం, అలాగే సమాజ గుర్తింపునకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ అని చెప్పింది ఎడ్వర్డ్ సఫీర్. నెక్స్ట్, విట్నీ ఏం చెప్పారు? భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ అన్నారు. విట్నీ ఏమన్నారు?
అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ అన్న చెప్పింది ఎవరు? విట్నీ. అండ్ నెక్స్ట్ భాషా నిర్వచనాలు, మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ నిర్వచనాలు ఒకసారి చూడండి. సినారే ఏమన్నారంటే, భాషే నేను కట్టుకున్న గోపురం, భాషే నాకు దేవుడిచ్చిన వరం. సినారే అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈయన చెప్పింది ఏంటి? భాషే నేను కట్టుకున్న గోపురం, భాషే నాకు దేవుడిచ్చిన వరం. సినారే దేవుడు అని గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన వరం. భాష అనేది ఆయనకు దేవుడిచ్చిన వరం అంట. సో చూడండి, గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే శ్రీశ్రీ గారు ఏమన్నారు? జాతికి జీవనాలిక, జానపద గీతిక. ఈయన శ్రీశ్రీ అనేది అనే వ్యక్తి కవి కాబట్టి మంచి పదాలతోని ఈయన రాశారు. చూడండి, మంచి రైమింగ్ వర్డ్స్తో రాశారు. జాతికి జీవనాలిక, జానపద గీతిక అని భాషను ఈయన పేర్కొన్నారు. నెక్స్ట్ ఇజ్లర్ ఏమన్నారు? బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తీకరణే భాష. చూడండి, బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తీకరణే భాష అని చెప్పింది ఎవరు? ఇజ్లర్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ టెట్లో ఇచ్చారు. ఇజ్లర్ బుద్ధిజీవుల గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సైమన్ పాటర్ ఏం చెప్పారు? మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌలిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని చెప్పారు ఈయన. మానవులు ఏం చేస్తారు? అభిప్రాయాలను ఎదుటివారికి చెప్తారు, అలాగే వారు చెప్పింది కూడా వింటారు కదా. ఇలా పరస్పరం సహకరించుకుంటారు. మళ్ళీ సహకరించడానికి తోడ్పడే మౌలిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని చెప్పారు. అంటే సింపుల్గా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. సైమన్ పాటర్ ఏం చెప్పారు? ఒకరికొకరు సహకరించుకోవడానికి అని గుర్తుపెట్టుకోండి. సహకరించుకోవడానికి మౌలిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని చెప్పారు. అలాగే ఈయన మరి ఇంకొక నిర్వచనం ఏం చెప్పారు? వ్యక్తి తన ధన్యోత్పత్తి అవయవాల సహాయంతో, ఇక్కడ కూడా సాయంతో అని వచ్చింది, ఇక్కడ పరస్పరం సహకరించుకోవడానికి అని వచ్చింది. సో ఎక్కువ పరస్పరం సహాయం అలా గుర్తుపెట్టుకోండి. సైమన్ పాటర్ పరస్పరం అవయవాల సాయంతో గావించే ధ్వనుల పరంపరే భాష. సైమన్ పాటర్ ఇంకొక నిర్వచనం ఏంటి? వ్యక్తి తన ధన్యోత్పత్తి అవయవాల సహాయంతో గావించే ధ్వనుల పరంపరే భాష అని చెప్పారు. నెక్స్ట్ హాకెట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ టెట్లో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇవ్వచ్చు. అలాగే డిఎస్సి కూడా ఇంపార్టెంట్ బిట్ ఇది. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష. చూడండి, హాకెట్ అంటే హ్యాబిట్స్ అని గుర్తుపెట్టుకోండి. హ్యాబిట్స్ అంటే అలవాట్లు కదా. అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని చెప్పింది హాకెట్. హ్యాబిట్స్ అంటే అలవాట్లు, గుర్తుపెట్టుకోండి ఈ విధంగా. నెక్స్ట్ చూడండి, ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి ఏం చెప్పారంటే, భాష ఒకే అంశం లేక లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష. ఇక్కడ సింపుల్గా కృష్ణస్వామి వర్మ ఏం చెప్పారు? కే వర్మ ఏం చెప్పారు? కృష్ణస్వామి అంతే క్లిష్టమైన భాష ఒకే ఒక అంశం లేక లక్షణం గల వస్తువు కాదు, ఒక వస్తువు కాదు అది. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అనమాట. ఇది క్లిష్టమైన అంతే క్లిష్టమైన అని గుర్తుపెట్టుకోండి, కృష్ణస్వామి వర్మ. నెక్స్ట్ రామచంద్ర వర్మ ఏం చెప్పారంటే, మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలే ఆ వాక్యాలే భాష. చూడండి, ఏ పదాలు ఏ వాక్యాలు ఆ పదాలే ఆ వాక్యాలే. రామచంద్ర వర్మ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎడ్వర్డ్ సైఫర్ భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష. సైఫర్ ఒక సాధనం. ఏంటది? మన భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వీటన్నింటినీ వ్యక్తం చేయడానికి రూపొందించుకున్నాం. ఆ సాధనమే భాష అని చెప్పింది ఎడ్వర్డ్ సైఫర్. నెక్స్ట్ నిఘంటుకారులు ఏం చెప్పారు? భాష అనగా పదాలు, వాని అర్థాలు. నిఘంటువులో డిక్షనరీలో ఏముంటాయి? అర్థాలు, పదాలు ఉంటాయి కదా. సో నిఘంటుకారులు ఏం చెప్పారు? భాష అనగా పదాలు, వాని అర్థాలు అని చెప్పారు. నెక్స్ట్ సాహిత్యవేత్తలు ఏం చెప్పారంటే,
కవితా సౌందర్యాన్ని దర్శించడానికి, అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడే సాధనం. వీళ్ళు సాహిత్యవేత్తలు ఏం చెప్పారు? కవితా సౌందర్యాన్ని, ఆ సౌందర్యాన్ని అర్థం చేసుకోవడానికి, దర్శించడానికి, మనం అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడే సాధనం అని చెప్పారు. నెక్స్ట్ వ్యాకరణకారులు ఏం చెప్పారు? ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష అని చెప్పారు. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష అని చెప్పారు. నేను ఇప్పుడు చాలా నిర్వచనాలు చెప్పాను, కోడ్స్తో సహా కొన్ని చెప్పాను కదా. ఈ వీడియో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది, నిర్వచనాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా బాగా చదవండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంఎన్ బాక్, నెక్స్ట్ ఎవరు? ఎంఎన్ బాక్. ఈయన ఒక బుక్ రాశారు, అదేంటి? ఇంట్రొడక్షన్ టు ఇన్ఫర్మేషనల్ గ్రామర్. ఇంట్రొడక్షన్ టు ఇన్ఫర్మేషనల్ గ్రామర్ అనే బుక్ని ఎంఎన్ బాక్ అనే వ్యక్తి రాశారు. ఈయన భాష కోసం ఏం చెప్పారంటే అనంతమైన వాక్యాల సముదాయం భాష. అనంతమైన వాక్యాల సముదాయం భాష. ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. అనంతమైన వాక్యాల సముదాయం, ఎంఎన్ బాక్. నెక్స్ట్ స్టవర్ట్ ఏం చెప్పారంటే యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో, మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని చెప్పింది స్టవర్ట్. చూడండి, యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో, మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పరం సహకరించుకోవడానికి, అలాగే సంస్కృతి పరివ్యాప్తికి, వీటన్నింటికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేతం ఏంటి? భాష. నెక్స్ట్ జాన్ పి హ్యూగ్స్ ఏం చెప్పారు అంటే ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికరమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసేదే భాషా విధానం. చెప్పింది ఎవరు? జాన్ పి హ్యూగ్స్. చూడండి, ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని చెప్పింది హ్యూగ్స్. నెక్స్ట్ సైమన్ పాటర్ చెప్పాను కదా, మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలియజేసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థమైన యాదృచ్ఛిక ధ్వనుల సముదాయమే భాష అని చెప్పింది. చూడండి, పరస్పరం సహకరించుకోవడం, సహాయం, ఇవన్నీ చెప్పింది సైమన్ పాటర్. అలాగే సైమన్ పాటర్ ఏం చెప్పారు? ధ్వనిని ఉత్పత్తి చేసే తన అవయవాల సహాయంతో గుర్తుపెట్టుకోండి, వ్యక్తం చేసే ధ్వనుల పరంపర భాష అని చెప్పింది సైమన్ పాటర్. ఇది ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఉంది. నెక్స్ట్ హాకెట్ ఏం చెప్పారు? హాకెట్ అంటే హ్యాబిట్స్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని చెప్పారు. నెక్స్ట్ వ్యాకరణకారులు చెప్పాను కదా, ప్రకృతి ప్రత్యయ నిరూపణే భాష. అంటే ప్రకృతి అంటే పదమూలం లేదా ప్రాతిపదిక అని వ్యాకరణకారులు చెప్పారు. నెక్స్ట్ నోమ్ చామ్స్కీ ఏం చెప్పారు? భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం. భాష అనేది కొన్ని నియమాల సముదాయం, ప్రత్యేకమైన నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. కొన్ని ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. రెండు సముదాయాలు ఏంటి? ప్రత్యేక నియమాలు ఒకటి, ప్రత్యేక వాక్యాల సముదాయం అని చెప్పింది ఎవరు? నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ రామచంద్ర వర్మ ఏం చెప్పారు? మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే, ఆ వాక్యాలే అని చెప్పాను కదా, అదే భాష అని చెప్పారు ఈయన. నెక్స్ట్ భాషోపాధ్యాయుడు ఏం చెప్తున్నాడంటే భావ వినిమయంలో మానవులకు అవరోధం లేకుండా చేసే సాధనం, తాను విద్యార్థులకు బోధించాల్సిన విషయం. భాషోపాధ్యాయుడు కాబట్టి బోధించాల్సిన విషయం భాష అని చెప్పారు. అలాగే భావ వినిమయంలో మానవులకు అవరోధాలు లేకుండా చేసే సాధనం అనమాట. నెక్స్ట్ మానవ శాస్త్రజ్ఞుడు ఏం చెప్పాడు? మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపకరించే సాధనం అని భాష అని అన్నారు. ఎవరు? మానవ శాస్త్రజ్ఞుడు. నెక్స్ట్ చరిత్రకారుడు ఏమన్నారు? శాసనాలు, రచనలు, అభిలేఖల సాయంతో చరిత్రను నిర్మించడానికి ఉపకరించే సాధనం. చరిత్రకారుడు కాబట్టి చరిత్ర నిర్మించడానికి ఉపకరించే సాధనం భాష అని అన్నారు ఎవరు? చరిత్రకారుడు. నెక్స్ట్ హెగెల్ ఏమన్నారు? సైద్ధాంతికతకు సంబంధించే కళే భాష. సైద్ధాంతికతకు సంబంధించిన కళే భాష అని చెప్పింది హెగెల్. భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణమే భాష అని చెప్పింది హెగెల్. నెక్స్ట్ భాష స్వరూప స్వభావాలు. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో లెంత్ అయితే ఎక్కువగా చూడట్లేదు. నోట్స్ అనేది బాగా ఇంపార్టెంట్ అండి. మీరు లెసన్ చదివిన తర్వాతే బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి.
ఇలా చేయడం వల్ల మీకు ఎక్కడ తప్పు ఉందో తెలుస్తుంది. మీకు బిట్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంతవరకు గుర్తుందో కూడా మీరు బిట్స్ చేసేటప్పుడు తెలుస్తుందనమాట. సో అందుకనే మీరు ఏదైనా బుక్లో కానీ వీడియోలో కానీ కంటెంట్ చదివిన తర్వాత బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.